నమస్తే వెల్కమ్ టు భారత్ బంజారా న్యూస్. అన్ని మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కి మద్దతుగా వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలోని ముంబాపూర్లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే 2 లక్షల రుణమాఫీ, 500కే గ్యాస్ సిలిండర్, 4,000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదని నిలదీయాలని ఆయన ప్రజలకు సూచించారు. ఏనాడు తాండూరుని పట్టించుకొని కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డిలకు ఓటు వేసి వృధా చేసుకోవద్దని అన్నారు. అందుకని కారు గుర్తుకు ఓటు వేసి బీసీ బడుగు బలహీన వర్గాల నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ కి భారీ మెజారిటీతో గెలిపించాలని పేర్కొన్నారు. తాండూరు డైనమిక్ తాండూరు ముద్దుబిడ్డ అయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి గారికి మొత్తం 7,000 రూపాయలు నెలకు ఇస్తా అన్నాడు. ఏ ఒక్కరికైనా వచ్చిందా? ఏ ఒక్కరికి రాలే. అంతేకాదు మనకు ఇప్పుడు కరెంట్ ఎన్నిసార్లు పోతుంది అమ్మలో? రోజంతా పోతుందండి. మనము 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు కంటి రెప్పగాటు కూడా కరెంటు పోయేది కాదు, అవునా? మరి ఇప్పుడు రాత్రిల పూట గోసపడుతున్నాం. కరెంటు లేక, ఈ వేడికి కరెంటు లేక, నీళ్లు లేక అసలు మొత్తం వ్యవస్థనే స్తబ్దుగా అయిపోయింది. ఈసారి మరి ఎన్నికలకు మీ దగ్గరికి ఓట్లేని అడగడానికి వచ్చినప్పుడు మీరు చెప్పాలి, పెద్ద మనుషులు చెప్పాలి, నాయన మాకు 4,000 ఇస్తా అన్నావు కదా, మరి గత 5 నెలల నుంచి 2,000 చొప్పున 10,000 నాకు బాకీ ఉన్నావు, ముందు బాకీ తర్వాత నువ్వు ఓటాడు ఓడాలి. ఇక మా అక్కలు అనాలి 2,500 ఇస్తా అన్నావు కదా అంటే ఎంతకి ఇస్తా అన్నాడు? 500కి ఇస్తా అన్నాడు. నేను మొన్న బచ్చిరాబాద్ మండలం తిరుగుతున్నా. అయితే ఊర్లో అమ్మలందరూ సిలిండర్లు రోడ్డు పైన పెట్టుకొని కూర్చున్నారు. ఏంటమ్మా మరి సిలిండర్లు రోడ్డు మీద పెట్టుకుని ప్రదర్శన చేస్తున్నా అని అడిగిన. అడిగితే లేదు నాయన గ్యాస్ బండి వస్తుంది అన్నాడు. అవునా, ఎంతకి ఇస్తుండు గ్యాస్ అని అడిగిన. అంటే సచ్చినోడు ఆ నోట్ల మన్ను పోయా, వాడు 500కి ఇస్తా అన్నాడు, 1,000 రూపాయలు తీసుకుంటుండ ఆయన వీడు అని చెప్పి మొత్తుకుంటున్నారు వాళ్ళు. అంతేకాదు నీళ్ళ కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చిందా? మరి నేను మీ బిడ్డ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నెలకొకసారి ప్రతి ఆడబిడ్డ పిలిచి పెళ్లి చేసుకున్న వాళ్ళకు 1,116 ఇచ్చేటండి, అవునా? ఇప్పుడు పోయింది అది కూడా. ఇక చదువుకున్న వాళ్ళకు స్కూటీలు ఇస్తా అన్నారు కదా, స్కూటీలు ఎంతమందికి ఇచ్చిండు? స్కూటీలు ఇచ్చిండ ఎవరికైనా? సైకిళ్ళు కూడా నీకు శాత కాలేదు. ఇక మనకు యువతకు ఏం చెప్పిండు?